కేసీజెడ్ రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని జనసేన పార్టీ యు కొత్తపల్లి మండల ఇన్ఛార్జ్ రావు అక్షయ్ పేర్కొన్నారు. యు కొత్తపల్లి మండలం కోనపాపపేటలో కేసీజెడ్ రైతులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావు అక్షయ్ మాట్లాడుతూ రైతులకు తిరిగి ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, కేసీజెడ్ రైతుల తరపున పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో దొడ్డి దుర్గాప్రసాద్, బోనం పరమేష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పల్లెటి బాపనదొర, రావు రమేష్, బోనం రాజు, గంటా విజయ్ కుమార్, సూరాడ నాగేశ్వరరావు, సూరాడ ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ఇబ్బందులు ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడ్డాం. ఇల్లులు కట్టుకోకుండా మా పేరు మీద భూములు లేకపోవడం వల్ల కన్వర్షన్లు అవ్వలేదు, ఇల్లులు కట్టుకోకుండా ఉండిపోయాము, మరి అనేక ఇబ్బందులు పడ్డాము. ఈవేళ మా ఇబ్బందులు తీరిని అని చెప్పి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి అదే రకంగా మరికొన్ని సమస్యలు మరి మా దృష్టికి రావడం జరిగింది. మరి ఎస్సీజెడ్కి సంబంధించి రామరాఘవపురం, రావువరపాడు, అలాగే ఉమ్మిడివరపాడు, శ్రీరాంపురం, అలాగే రమణక్కపేట, ఇవన్నీ కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే రైతులకి 9 ఎకరాలు రైతు ఉంటే మరి వాడికి 8 ఎకరాలు 50 సెంట్లే రిజిస్ట్రేషన్ చేయడం, మిగతా 50 సెంట్లు ఎటు కాకుండా గాలిలో ఉండటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి మా దృష్టికి రావడం జరిగింది. ఎస్సీజెడ్కి సంబంధించి మన పడా పీడీ గారితో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రత్యేకంగా ఒక అధికారిని పడా పీడీగా మన నియోజకవర్గానికి పంపించడం జరిగిందో, పీడీ గారు మేమందరం కూడా ఇలాంటి ఇష్యూస్ని ఈ రైతులు మాకు ఇచ్చిన అర్జీలని పట్టుకొని కూర్చోవడం జరిగింది. మరి పడా పీడీ గారు అతి త్వరలోనే ఎస్సీజెడ్ వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, రైతులు ఏదైతే మరి ఈ మార్కం భూముల విషయంలోనైతేనే ఈ బార్డర్ సమస్యలతో ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఎస్సీజెడ్ వాళ్ళని, పడా పీడీ గారిని, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓ స్థాయిలో కూర్చోబెట్టి దీనికి పరిష్కారం చేయాలని చెప్పి మొన్నే చెప్పడం జరిగింది. మరి అతి త్వరలోనే మరి అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా సమస్య పోతాయి, రైతులందరూ ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు అందరూ చూడడం జరుగుతుంది. ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఉంటున్నారు. మరి ఎక్కడైనా చిన్నపాటి సమస్య ఉన్నా మొన్న మీరు చూశారు మాదాపురంలో మరి ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఒక వీడియో పెడితే వెంటనే స్పందించి మరి వారికి సాయం అందించడం జరిగింది. అదే రకంగా ఏ చిన్న సమస్య నియోజకవర్గంలో ఉన్నా కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆ సమస్య మీద అధికారులను కానీ, జనసేన పార్టీగా మమ్మల్ని కానీ అక్కడికి తక్షణం పంపించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి మేము ఒక 11 పేజీలు డాక్యుమెంట్ ఒకటి తయారు చేసాం కళ్యాణ్ గారికి అందజేయడానికి మండల జనసేన పార్టీ తరఫున. మరి అది కూడా అతి త్వరలో కళ్యాణ్ గారికి అందజేస్తాం. మరి అలాగే ఇక్కడికి మనం ప్రెస్ మీట్కి వచ్చే ముందు కొత్తమూలపేట ఎస్సీజెడ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు, రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మేము అక్కడ ఇదివరకు రైతు కూలీలుగా పనిచేసిన అనేక కుటుంబాలు ఉన్నాయి, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు కాకుండా అయిపోయామని చెప్పి